సో నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నుమాయిష్ సందడి సాగుతుంది. సంక్రాంతి పండుగ సెలవులు కావడంతో రష్ మరింత పెరిగింది. ఫ్యామిలీతో కలిసి నుమాయిష్ కు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు సిటీ పబ్లిక్. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి స్టాల్లో పబ్లిక్ ను ఆకట్టుకుంటున్నాయి. మహిళలకు బ్యాంగిల్స్, కాస్మెటిక్స్ ఉండగా చిన్నారులకు గేమ్స్ పై ఇంట్రెస్ట్ చూపుతున్నారు. నాంపల్లిలో నుమాయిష్ ఎగ్జిబిషన్ సందడి కొనసాగుతుంది. వివిధ రకాల ఉత్పత్తులకు సంబంధించిన స్టాల్స్ ఎగ్జిబిషన్ లో ఉండడంతో సిటీ పబ్లిక్ నుమాయిష్ కు తరలి వస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి లేడీస్ షాపింగ్ చేస్తుంటే పిల్లలు కిడ్స్ జోన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. సంక్రాంతి సెలవులు వీకెండ్ కావడంతో నుమాయిష్ కు విజిటర్స్ తాకిడి పెరిగింది. నుమాయిష్ ను పిల్లలు ప్రత్యేకంగా ఎంజాయ్ చేస్తున్నారు. కిడ్స్ జోన్ లో ఏర్పాటు చేసిన జాయింట్ వీల్, టోరా, హెలికాప్టర్, రోలింగ్ కప్ సాసర్, రోలింగ్ టవర్, ఫ్రిస్బీ రేంజర్, కొలంబస్ స్పెషల్ గా అట్రాక్ట్ చేస్తున్నాయి. పిల్లలైతే ఒకే రైడ్ ను పదే పదే చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారని చెబుతున్నారు పేరెంట్స్. చాలా బాగుంది. డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ ప్రైజెస్ కూడా అట్లనే ఉన్నాయి. నాట్ ఎట్ బట్ స్టార్ట్ చేయాలి. ఇదే ఫస్ట్ టైం నేను రావడం. మా కజిన్స్ తోటి వచ్చాను. మేమైతే ఎక్కువ షాపింగ్స్ వచ్చేసి బట్టలు ఎక్కువ ఉన్నాయి. చేసాం ఆల్రెడీ. మేము రోజు ఇక్కడ నుంచే తిరుగుతాం కాబట్టి చాలా ఉండే. ప్రైజెస్ మాత్రం చాలా, కాకపోతే కొంచెం కొన్ని రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. సంక్రాంతి ఫెస్టివల్ హాలిడేస్ పిల్లల్ని తీసుకొని వచ్చాము. పిల్లలతోటి చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఒకటి ఏంటంటే పబ్లిక్ చాలా ఉన్నారు. కొద్దిగా మాస్క్ పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. తర్వాత పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. హాలిడేస్కి తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ హైదరాబాద్లో వెల్ ఆఫ్ డెత్ అని. అందులో ఫిజిక్స్ తోటి నేను బాగా ఇంటర్లింక్ చేసుకున్నాను. సో వెల్ ఆఫ్ డెత్ బాగా నచ్చింది నాకు. అండ్ అదర్ రైడ్స్ బాగుంది. సో ఐ లైక్ డెట్. సంక్రాంతికి కొంతమంది సొంత ఊర్లకు వెళ్తుంటే మరికొందరు నుమాయిష్ చూసేందుకు పల్లెల నుంచి సిటీకి వస్తున్నారు. సిటీలోనూ సంక్రాంతి పండుగ ఘనంగా జరుగుతుందని అంటున్నారు. షాపింగ్ తో పాటు ఫుడ్, గేమ్స్ ఇలా అన్ని ఉండడంతో ఎంజాయ్ చేస్తున్నామని చెబుతున్నారు. यहाँ बहुत इंजॉय कर रहा हूँ और हम लोग यहाँ हर वक्त मिस नहीं करते. बहुत इंजॉयमेंट होता है कि एवरी ईयर आते हैं. फूड यहाँ का अच्छा रहता है और सब कुछ अलग जगह से लोग आते हैं. डिफरेंट गेम्स आते हैं. अलग जगह से शूटिंग చాలా బాగుంటుంది. ఇది పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసేదానికి ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి. పిల్లలు ఎంజాయ్ చేసేదానికి ఉంటాయి. రైడ్స్ ఉంటాయి. పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు, పెద్దలు ఎంజాయ్ చేయొచ్చు. ఎగ్జిబిషన్ వచ్చేసి డ్యూరింగ్ జనవరి అండ్ ఫిబ్రవరిలో హైదరాబాద్ వాళ్ళకే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకు కూడా ఇది ఒక పెద్ద విజిటింగ్ ప్లేస్ లాగా అయిపోయింది. ఇక్కడికి చాలా మంది విజిట్ చేస్తూ ఉంటారు. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. మేము లాస్ట్ ఇయర్ వచ్చాము. ఎప్పుడు వచ్చినప్పుడు మేము ఫుడ్ ఎక్కువ తింటాం అనమాట. ఫుడ్ కోసము వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ట్రై చేస్తాము అంతే. అండ్ ప్రైజెస్ అంటారా కొంచెం కాస్ట్ ఎక్కువనే అనిపిస్తున్నాయి ఏది చూసినా. సో బయట షాపింగ్ కంటే ఇక్కడే కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయని అనిపిస్తున్నాయి. సో ఎగ్జిబిషన్కి వచ్చాను కదా, ఏదో ఒకటి కొనుక్కోవాలని. సో కొనుక్కొని మాత్రం వెళ్తాం పక్క. మిగతా రోజుల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం ఎలా ఉన్నా ఈ పండుగ హాలిడేస్ లో మాత్రం సందడిగా కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా సందర్శకులు వచ్చి షాపింగ్ చేస్తున్నారు. కేవలం ఈ పండుగ సెలవులోనే దాదాపు లక్షలాది మంది విజిటర్స్ వస్తారని భూమయ్య సొసైటీ సభ్యులు చెబుతున్నారు. ఒక్కసారి పెరిగిన తాకిడితో నుమాయిష్ పరిసర ప్రాంతాలన్నీ ట్రాఫిక్ తో కిక్కిరిసిపోయాయి. రేపు, ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి కనిపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.